మీరు చేయాల్సిన పోలవరానికి సంబంధించి ఆ 1,00,000 కుటుంబాలకు సంబంధించి అన్యాయం చేసి దళితులు ఎస్టీలకి అన్యాయం చేసి ఈరోజు దాన్ని అంతా తీసుకొని మా చేతగానదనం అంటారా? నిజమే, మీలాగా ఇట్లాగా అడ్డంగా రాష్ట్రాన్ని ముంచే పని ఈ ప్రభుత్వం చేయదు. దాంట్లో మీలాగా అయితే మేము చేతగానమే. మీలాగా రాష్ట్రానికి వెన్నుపోటు మేము పొడవలేము. దాంట్లో అయితే మీ అంత చేత అయితే మాకు లేదు. ఫైనాన్స్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు మాట్లాడలేదు. మాకేమయ్యా మాట్లాడేదానికి? మీలాగా తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు మాట్లాడే మీకే అంతుంటే నికాసుగా, నిజాయితీగా ప్రతి డాక్యుమెంట్ ముందు పెట్టి మాట్లాడే శక్తి, సత్తా మాకుంది నాయన. దీన్ని బట్టి తెలియాలా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు కానీ ఎవరెవరికి క్షమాపణ చెప్పాలా? మేం చెప్పాలా? మీరు క్షమాపణ చెప్పి ఊరొదిలి వెళ్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సబ్మిట్ చేసిన 55,000 కోట్లకు సంబంధించి ఖచ్చితంగా అది కావాల్సిందే, తప్పకుండా దానికి సంబంధించి ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని తగ్గించి వస్తే మేము సిద్ధంగా లేము. వి విల్ ఫైట్ ఫర్ ఇట్. అంతేగాని మీలాగా అర్ధరాత్రి ఒప్పందాలు, ప్యాకేజీల కోసం చెప్పట్లు. అసలు ప్యాకేజీలోకి పోలవరమే తీసుకురాకూడదు. దిస్ ఇస్ నోవేర్ కన్సర్న్ విత్ ప్యాకేజ్. దిస్ ఇస్ అన్ యాక్ట్లో, ఇది ఒక భాగస్వామి 2000 రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరానికి సంబంధించి రీహాబిలిటేషన్ దగ్గర నుంచి, రీసెటిల్మెంట్ దగ్గర నుంచి, ప్రాజెక్ట్ కంప్లీషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. దీనికి కట్టుబడి ఉండాలా. అంతే తప్ప ఇంతే ఇస్తాం అంతే ఇస్తామని కక్కుర్తిబడి చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కక్కుర్తిపడే పనే లేదు, రాజీ పడే పనే లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత యాక్ట్లో, ఒక పార్లమెంట్లో రాష్ట్ర విడిపోయినప్పుడు ఏదైతే చెప్పారో దానికే మేము కట్టుబడి ఉన్నాము. మీలాగా కట్టేసి మేము తీసేసుకుంటామని చెప్పి ఈరోజు దాదాపు 30,000 కోట్ల రూపాయలు తేడా. 20,000 కోట్లలో 29,000 కోట్ల R&R. ఏ విధంగా ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది? అసలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడి చూస్తుంటే అసలు R&R గురించి మాట్లాడరు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకవేళ ఇవన్నీ తెలియకపోతే పాపం ఒకసారి కాగితాలు తెప్పించుకోమని చూడమనండి. వాళ్ళ రాసినయే, వాళ్ళ బాబు గారు రాసిందే, లేక చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు అంటే ఉమాగారికి పాపం ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నట్టుంది. రకరకాల వచ్చి మాట్లాడతాడు, పాపం తిట్టించుకుంటాడు, ఆయన చెప్తాడు, ఆయన వస్తాడు. ఏ ప్రెస్ మీట్ అని ఒకటే సోదా. నేను 50 సార్లు పోయా, 62 సార్లు పోయా, 70 సార్లు పోయా, 80 సార్లు పోయా, మేము 70% కనుక వీళ్ళు చేత కట్టలేదు. ఎన్నిసార్లు ఏదో పాసిపులురా ఏదో సామెత చెప్పినట్టు అదే మాట టేప్ రికార్డు పక్కన పెట్టుకొని చెప్పుకోరా నాయన. దీనికి ఊరికి అదే చెప్తావు. ఫ్యాక్ట్స్ కమ్ విత్ ఫ్యాక్ట్స్. ఏమన్నా అంటే మేము నిజాలు చెప్తే, మేము గట్టిగా గొంతు చెప్తే బూతులు తిట్టారు అంటారు. ఏం బూతులు ఉన్నాయి స్వామి దీంట్లో? ఏం బూతులు ఉన్నాయి దీంట్లో? నిజం పర్ఫెక్ట్గా కాగితాలతో సహా మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఈ రాష్ట్ర ప్రజలను చేసిన మోసం, మీరు కక్కుర్తిపడి ప్రాజెక్టును చేపట్టి దాంట్లో కమిషన్ల కోసం కక్కుర్తిపడి, మళ్ళీ చెప్తున్నా, రైట్ ఇట్ డౌన్, కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ ప్రాజెక్టు మీరు చేపడితే 20,000 కోట్ల ప్రాజెక్టు కమిషన్ల కోసం సెంట్రల్ గవర్నమెంట్ చేపడితే మీకు కమిషన్లు రావు. కాబట్టి మీరు తీసుకోవాలి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ రాష్ట్ర ప్రజల్ని పోలవరం ప్రాజెక్టుని నట్టేట ముంచి 20,000 కోట్లకే ఒప్పుకున్న ఘన చరిత్ర 50,000 కోట్లయితే మీది. వివరాలు అన్నీ కూడా యాక్చువల్గా వీళ్ళు చెప్తారు 2000 ఎంత కూడా చెప్పాడు, 1850 కోట్లు తీసుకోండి. వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. మేము ఎందుకు పెడతాం సార్? ఆయన ఏమన్నా సంతకాలు పెట్టాడు? ఏమన్నా ఏడైనా మినిస్టర్లు పోయి సంతకాలు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా? 1850 crores పెట్టినప్పుడు దే మేడ్ ఎ క్వెరీ ఒకటి వేశారు. ఏమని వేశారు? దే మేడ్ రైజ్డ్ ఎ క్వశ్చన్. 2014కి ముందు జరిగిన
ఏదైతే 5,000 కోట్లు జరిగిందో దానికి సంబంధించి మాకు ఆడిట్ టీమ్ అని చెప్పారు అప్పుడు. సో ఈ కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఆడిట్ అంతా కూడా పూర్తి చేసి, అది అయినా కూడా దాంట్లో కూడా 400-500 కోట్ల రూపాయలు కోరేసినప్పుడు కూడా మొత్తం సబ్మిట్ చేశాం. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వెన్ వీ వెంట్ ఫర్ 2,300 crores వాళ్ళు ఇది అంతా బయట పెట్టడం జరిగింది. సో R&Rకి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి దాంట్లో పూర్తిగా R&Rకి సంబంధించి అంతా ఉంది. వాళ్ళు 55,000 కోట్లకు చేస్తే తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కట్ డౌన్ టు 48,000 crores. ఆ 47,000 crores-లో 5,000 కోట్లు R&Rకి ఎందుకు తగ్గించారంటే, మనం ఎకరాకి ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 11.5 lakhs పెడితే దే హ్యావ్ డిక్రీజ్ టు 8.5 ఆడ్. దానివల్ల 3,000 కోట్ల రూపాయలు ఎంతో ఆడ్ తగ్గటం. రెండోది ఇంట్రెస్ట్ 6 months తర్వాత ఏదైతే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ వీ హ్యావ్ టు పే అన్ ఇంట్రెస్ట్ దట్ సమ్స్ అరౌండ్ 18,000 crores అప్రాక్సిమేట్లీ. అదంతా కలిపి ఒక 5,000 కోట్ల రూపాయలు తగ్గించారు. అండ్ LMC అండ్ RMCకి సంబంధించి కొన్ని క్వాంటిటీస్కి సంబంధించి ఒక 1,500 కోట్లు. సో 55,000 బికేమ్ 47,000 విచ్ CWC అండ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ has recommended 55,000 came to 47,000 according to revised cost estimates. This is according to 2017-2018 rates. But ikkada problem enti, this last government have accepted for the 2013 and 14 daniki sambandhinchi వాళ్ళ కండిషన్స్ కంతా ఒప్పుకొని 2010-2011కి సంబంధించి ఏదైతే ల్యాండ్ అప్పట్లో వాళ్ళు అప్పుడు 50,000 ఎకరాలు ఉంటే తర్వాత అంతా డీటెయిల్ స్టడీ చేసినప్పుడు సబ్మర్జెన్స్ ఇంకొక 50,000 ఎకరాలు పెంచొచ్చింది. ఆ 50,000 ఎకరాలకు మేము ఇవ్వము, ఎందుకంటే దే హావ్ స్టిపులేటెడ్ దట్ 2010-11 ఏదైతే ల్యాండ్ని పెట్టారో దాని వరకే మేము ఇస్తాము అని చెప్పి దే హావ్ కెప్ట్ ఇన్ ద క్యాబినెట్. వీళ్ళు దానికి చప్పట్లు దర్శేసి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి, ఇప్పుడు రీఎంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన క్యాబినెట్ కానీ దిస్ ఇస్ వాట్ యువర్ స్టేట్ గవర్నమెంట్ హాస్ యాక్సెప్టెడ్. యా 2000 దాదాపు 29,000 కోట్లు. R&R is 29,000 crores which includes 1 lakh families in which 70,000 people are STs and SCs. 70 to 75,000 belongs to SCs and STs. And today, still today, మీరు ఇన్ని ప్రెస్ మీట్లో చూడండి వాళ్ళది దాని గురించి మాట్లాడరు. దే నెవర్ స్పీక్ అబౌట్ ఇట్. మాటకు వస్తే డ్యామ్ 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 అంట. సి డ్యామ్ is a part and parcel of this Polavaram project that is only constitutes around 18,000 crores. But whereas R&R as per CWC ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ it is 33,000 crores. But RCC ఇచ్చింది కూడా 29,000 crores. So major portion of this project వచ్చి 65% constitutes R&R and these people never speak about it. దాని గురించే మాట్లాడరు. అసలు అది ఏమి చేయకుండానే 70% కంప్లీట్ చేశామంటారు పోలవరం. హౌ కెన్ ఇట్ బి అండి, మీరు చెప్పండి. అంటే ఆ ప్రాజెక్ట్లో మనం కట్టేటప్పుడు అంటే వీళ్ళ దృష్టి వాళ్ళు ఒప్పుకోవటం కూడా మేము డ్యామ్ కట్టేసి జనాలను వదిలేద్దాం అనుకున్నారా, ముంచేద్దాం అనుకున్నారా, అంతే కదా. నేను అడుగుతున్నా, నేను అనేక సార్లు చెప్పాం 50,000 కోట్ల ప్రాజెక్ట్లో 18,000 కోట్లు కడితే వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ స్టిల్ దే సే 70%. ఇంతకన్నా అబద్ధాలు చెప్తా ఉంటే ఎట్లా. ఇరిగేషన్ ఎవరు, ఏ గవర్నమెంట్? దట్స్ వాట్ ఎస్ క్యాబినెట్ లో మీ 2 మంత్రులు ఉన్నారు. యువర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీజేపీ NDS గవర్నమెంట్ కదా. 2017 your 2 ministers were in the cabinet. పక్కన పెట్టు, ఐ హావ్ షోడ్ ఎ లెటర్, చంద్రబాబు నాయుడు's లెటర్. ఆ మెమోని ఇది చేస్తూ ఎస్కోటెడ్. The same date, as per the orders issued by the Ministry of Finance, Government of India, wide F number 1/2 PF1 2014, dated 30/9/2016. మీ క్యాబినెట్ లో మీ మంత్రులు ఉంటే మీరు ఒప్పుకున్నట్టు కాదా? Your state MPs who were as ministers in the central government, part of the cabinet in 2017, వాళ్ళు ఏమన్నా డిసెంట్ తెలియజేశారా? అంటే మీకు తెలియదా? లేదు మేము దీనికి ఒప్పుకోవట్లేదని ఎక్కడైనా రాశారా?
Have they written a letter? నేను అడుగుతున్నానండి. Have they written a letter? Nothing. సల్లంగా పోయారు, క్యాబినెట్లో ఒప్పేసుకున్నారు, రాత్రి చేసుకుని వచ్చేసారు. And today when we go for reimbursement, they come with a note last time saying that see so and so finance minister so and they did as in cabinet, so we will pay accordingly. ఎవరు క్షమాపణ చెప్పాలా? మేమా అండి? 2014 నుంచి 2016 దాకా పోలవరం ఏం చేశారు మీరు? ఫస్ట్ 3 years 2.5 years మీరు ప్రాజెక్టు తీసుకొని ఆ కమిషన్ కోసం కకృతి పడేదాకా పోలవరం ప్రాజెక్ట్ ఏం జరిగిందండి? నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద కరస్పాండెన్స్ యూ హావ్ గివెన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్? ఏం చేశారు? మీరు మాట్లాడతారా? మీరా మాట్లాడేది? ఊరికి నేను 70 సార్లు పోయాను, 80 సార్లు పోయాను, సోమవారం పోయాను. దేనికి 70 సార్లు పోయి 80 సార్లు పోయావు? ఎన్నిసార్లు R&R కుటుంబం ఏదైతే 65% ఆఫ్ ద ప్రాజెక్టులో ఉన్నా 1,00,000 కుటుంబాల దగ్గర కలిసేదానికి కానీ వాళ్ళ ఇళ్ల గురించి కానీ ఎన్నిసార్లు పోయావు? లెక్క చెప్పండి. 50,000 కోట్ల ప్రాజెక్టులో 18,000 కోట్లు ఖర్చు అయితే ఏదైతే ఏ విధంగా 33%, ఏ విధంగా 70% అంటే మీకు తెలిసి ఉండాలి. 20,000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టే 70% అయి ఉంటుంది. దట్స్ అ ఫ్యాక్ట్. రాష్ట్రాన్ని నట్టేట ముంచి రాష్ట్రాన్ని ఏదైతే పోలవరం ప్రాజెక్టుని 1,00,000 కుటుంబాలని మేము క్షమాపణ చెప్పాలా? రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి మీరు చేసిన తప్పిదం వల్ల. అది తెలుసుకున్నాక ఆయన వెళ్ళిపోయాడు. మీ బాబు గారు తెలుసుకున్నారు, వెళ్ళిపోయారు. నువ్వెందుకేడా? అప్పుడప్పుడు వచ్చేది ప్రెస్ మీట్లో పెట్టేది అరగంట సేపు చెప్పిన సోది స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఏమన్నా అంటే ఇరిగేషన్ మంత్రికి ఏం తెలియదు. ఓరే నాకు తెలుసో లేదో, నేను ఏదైనా ఫ్యాక్ట్తో వచ్చినా మీలాగా తప్పుడు తడకలతో రాలా, చెప్పిన అబద్ధం చెప్పకుండా నేను రాలా. మేబీ పాప ఈయనకి తెలిసి ఉండకపోవచ్చేమో. పైన ఆయన అంటుంటాడు కదా, ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు, ఈ ఇరిగేషన్ మినిస్టర్ ఓకే, ఈయనకేం తెలుసో చెప్పమనండి. ఈ లేఖ వచ్చిందని తెలుసా? వాళ్ళ బాబు గారు రాసింది తెలుసా? వీళ్ళ క్యాబినెట్లో ఒప్పుకుంది తెలుసా? తెలియదేమో. మన ఆయన వేరే పనిలో ఉంటాడు కదా పాపమా. లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా చదవటం రాదేమోలే. మేము చెప్పాం కదా, సీఎం మా సెక్రటరీస్ వెళ్తా ఉన్నారు, సీఎం గారు కూడా లెటర్ రాస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము వీ విల్ గో వేర్ వాట్ ఆస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే అడ్వైస్ చేసిందో దానికి ససేమీరా, దానికి ఖచ్చితంగా దానికి తగ్గితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో మేము ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల వాళ్ళు ఏ కారణం వల్ల చేశారా, ఏం ఫోర్ సైట్తో చేశారో మాకైతే తెలియదు. అది వాళ్ళ లోపాయకార ఒప్పందం వల్ల. బట్ వీ డోంట్ వాంట్ ఆర్ పీపుల్ టు గెట్ ఎఫెక్టెడ్ అండ్ ద ప్రాజెక్ట్ టు గెట్, ఎందుకంటే దాదాపు 30,000 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. హూ ఈజ్ గోయింగ్ టు బేర్ ఇట్? పోలవరం ప్రాజెక్ట్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. దే హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు రీఆర్గనైజేషన్ యాక్ట్. వాళ్ళు చేయాల్సిందే పోయి మన్నెత్తి మీద రుద్దిచ్చే పని చేసి మళ్ళీ మేమంట ఈ ప్రభుత్వం మీద ఒక 3 రోజులు సీరియల్ రాస్తారు ఒక పేపరు. మేమంటే వీళ్ళ ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నాండి, గత ప్రభుత్వం మీద రావు. మేము రుద్దాల్సిన అవసరం లేదు నాయన, చేయాల్సిన దరిద్రం అంతా చేసేసారు. అవును, పోలవరం ప్రాజెక్టు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్క్స్ సంబంధించి కానీ దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పిన అసలు మేము అంచనా చెప్పారు, అప్పుడు కమిటీ అయిపోయి వచ్చారు. ఇలా రివర్స్ టెండరింగ్ లో మేము 700 కోట్ల ప్రాజెక్టు ఏదైతే వర్క్ పట్ల తగ్గించారు ఆ రోజు కూడా చెప్పాం. వాళ్ళ బాధ్యత అయితే మీరెందుకు ఆయన తీసుకోవటం? ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్ట్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళది, మీరెందుకు కమిషన్ కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని ముంచేస్తారు అని చెప్పాము. ఆ రోజు చెప్పారా లేదు మా ముఖ్యమంత్రి గారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రతిపక్షంలో చెప్పామా లేదా? అసలు ఈ ప్యాకేజీకి సంబంధించి రావాల్సిన అవసరం ఏముందండి? స్పెషల్ స్టేటస్ అని తాకట్టు పెట్టేదానికోసం ఆ రోజు ప్యాకేజీని ఒప్పుకున్నారు. బట్ స్పెషల్ స్టేటస్లో పోలవరం రాదు కదా. పోలవరం ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సెటిల్డ్ బై ద నేషనల్ గవర్నమెంట్. అసలు ప్యాకేజీకి దాన్ని తీసుకురాకూడదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అయినా తీసుకొచ్చేసారు, ఒప్పేసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, చేసిందంతా చేసేసి క్యాబినెట్లో ఒప్పేసుకొని చేయాల్సినంత దరిద్రం అప్పుడంతా ఏం మాట్లాడకుండా
2018లో 2018లో అప్పుడు మాకు 17-18 రేట్స్ ఇవ్వండి అని చెప్పి కాగితాలు రాశారు. ఆ రోజే మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోకముందే 2014 నుంచి 2016 వరకు 2013 to 2014 ఎంత కాస్ట్ అవుతుంది, 2016కి ఈ రోజుకి ఎంత అవుతుంది ఏందని మీరు అంచనా వేయలేకపోయారా? మీరు ఒకే పనిలో ఉన్నారు. ఏం పనిలో ఉన్నారు? ప్రాజెక్ట్ మేము కట్టేయాలా, మేము తీసేసుకోవాలా, ఆ టెండర్ మేము పిలుచుకోవాలా, ఆ కమిషన్ మేము తీసుకోవాలా. ఈ ఫోర్ సైట్లో ఉన్న మీరు ఆ ప్రాజెక్ట్ అంచనా ఎంత, R&Rకి ఎంత అవుతుంది, అరే 2010 నుంచి 2013 దాకా 50,000 ఎకరాలు పెరిగిందే, దీంట్లో ఎవరు లేరు. వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకోవాలా, మేము కట్టేయాలా, టెండర్ మేము పిలుచుకోవాలా, మండే ఎంత పని అయిందా చూసుకోవాలా, ఎవ్రీ 15 days ఏం సెటిల్ చేసుకోవాలా తీసుకోవాలా. మీరు ఈ పనిలో ఉన్నారు. 2018 నుంచి పోరాటం చేసిన మీరు 2018లో రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ 2013 ఉంటుంది డైలాగులు పేలింది మీరా మేమా? రాసుకో గీసుకో అని రాసింది మీరే కదా. ఇప్పుడు వీఆర్ క్లియర్. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఈ రోజున్న రేటు ప్రకారం ఏదైతే సిడబ్ల్యూసి, ఏదైతే మీ ఒక్క హెడెడ్ డిపార్ట్మెంట్స్, వాట్ ఎవర్ సెంట్రల్ వాటర్ కమిషన్ విచ్ ఇస్ అ నేషనల్, ఇది వాళ్ళు ఏదైతే ఇచ్చిన దాని ప్రకారము ఈరోజు అది చేస్తే తప్ప ప్రాజెక్ట్ ముందుకు నడవదు. సో ఆ లెక్క మాకు ఇచ్చి తీరాల్సిందే దిస్ ప్రాజెక్ట్ గో ఆన్. హౌ కెన్ యూ గో విత్ 2013 అనేది ఫస్ట్ ఈజ్ సార్ మా ఒక ఇది. అది అయిన తర్వాత కదా దట్స్ అ నెక్స్ట్ స్టెప్. సో మేము పట్టుబట్టేది ఏదైతే మీరు సిడబ్ల్యూసీ కింద ఇచ్చిందో, సరే ఏం చేస్తాం, రకరకాల కారణాల వల్ల గత ప్రభుత్వం చేసిన పొరపాటుని యూ కాంట్ రైడ్ ఆన్ 1 lakh people. సో దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు వీఆర్ గోయింగ్ టు రైట్ ఎ ఫస్ట్ లెటర్. దానికి సంబంధించిన అవసరమైన అన్ని కూడా చూస్తాం. దాని దగ్గర విల్ గో ఫార్వర్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఫస్ట్ లెట్ దిస్ గో హ్యాపెన్. ఫస్ట్ లెట్ దిస్ హ్యాపెన్. ఇవ్వము అని చెప్పారు, ఇవ్వము అనే దానికన్నా కూడా దే హ్యావ్ రోడ్ టు ద పీపీఏ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ దెన్ ఆన్సర్. మనం ఇప్పుడు చెబుతున్నాం ఎలా జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఇట్ సెల్ఫ్ విత్ సిడబ్ల్యూసీ విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, దే హ్యావ్ గివెన్ 55,000 crores. సో దానికి కట్టుబడి ఉండమని చెప్పి వీఆర్ గోయింగ్ టు స్పీక్. దాని తర్వాత వాట్ ఎవర్ డిసిషన్స్, వాట్ ఎవర్ అవుట్కమ్ కమ్స్ అవుట్, వీ విల్ టేక్ అవర్ డిసిషన్. మేము ఆయన కట్టుబడి ఉందా కట్టుబడి లేదా అని మేము చెప్పలేదండి. మేమే అబద్ధాలు ఏం చెప్పాం సార్. ఏదైతే మీరు 20,000 కోట్ల ప్రాజెక్టు, మీరేదైతే 2016లో మా ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందో, రకరకాలు ఒప్పుకుందో, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫైనాన్షియల్ కైండ్ అని చెప్పినా అది కుదరదు. ఆ 55,000 కోట్లకు సంబంధించి ఇస్తే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. 29,000 కోట్ల R&R ఉంది. దానికి సంబంధించి మాకు న్యాయం చేయండి. 1,00,000 కోట్ల కుటుంబాలకు సంబంధించిన 1,00,000 కుటుంబాలకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు డ్యాంతో పాటు దీనికి ముడిపడి 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో 70,000 మంది ఎస్టీలు, గిరిజనులు, ఎస్సీలు ఉన్నారు. దీన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన మీ మీద ఉందని మా రిప్రజెంటేషన్. అంతే. ఈ ఐడెంటిఫై క్యాబినెట్లో పెట్టింది ఇప్పుడు కూడా దే హ్యావ్ నాట్, ఎప్పుడైతే 2,350 కోట్లు మేము రీఎంబర్స్ చేయలేదు, దెన్ దే బ్రాట్ దిస్ నోట్. ఏదైతే 2,000 మొన్న 1,850 crores అడిగినప్పుడు దే హ్యావ్ నాట్ రైజ్ దిస్ ఇష్యూ. బట్ వెన్ వీ వెంట్ ఫర్ 2,300 crores, దే రైజ్డ్ ఎ నోట్ అండ్ దే సెంట్ టు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ saying this one. Then బ్యాక్ వెళ్తే మన వాళ్ళు చేసిన ఘన కార్యాలన్నీ ఉన్నాయి.
Hi, this is Trisha. I'm Radhika Apte. పోసాన కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.